నా ఇక్కడ చూడండి, ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ అంటే ఇదండి. ఇక్కడ ఒక ప్లేన్ అనేది ఇచ్చేసి సపోజ్ మీకు ఇలా ఒక రెక్టాంగిల్ ఇచ్చారనుకోండి. ఈ రెక్టాంగిల్ యొక్క ప్రొజెక్షన్ డ్రా చేయమన్నారు అనుకోండి. దీని యొక్క ప్రొజెక్షన్ డ్రా చేయమంటే ఎలా డ్రా చేస్తారు? ఇలా ఒక హారిజాంటల్ ప్లేన్ డ్రా చేసి ఒక రెక్టాంగిల్ అనేది ఇచ్చినప్పుడు, సపోజ్ ఒక రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ ఇచ్చినప్పుడు దీని యొక్క ప్రొజెక్షన్ అనేది డ్రా చేయాలి. ప్రొజెక్షన్ డ్రా చేసేటప్పుడు ఇలా ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసి, దీనికి ఇక్కడ చూడండి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసి దీనికి స్ట్రైట్ లైన్, అంతే. ఇదే ప్రొజెక్షన్ ఆఫ్ లైన్, ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్. ఇప్పుడు మీకు అది ఎలా కనపడుతుంది? ఒక స్ట్రైట్ లైన్ లాగా కనపడుతుంది. ఇలా ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఇదన్నీ ఉన్నా కానీ దాని యొక్క పాయింట్స్ అన్నిటిని కలిపి ఇక్కడ మనం డ్రా చేసామన్నమాట. అలా ఉంటుంది ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ వచ్చేసరికి. అలానే ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ అయితే, ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ సాలిడ్స్ వచ్చేసరికి మీకు ఇదిగోండి, ఇది ఒక సిలిండర్. మీకు ఈ సిలిండర్ని ఫ్రంట్ నుంచి చూస్తే మీకు ఎలా కనపడుతుంది? ఈ సిలిండర్ ఉంటే దీని ఫ్రంట్ నుంచి చూస్తే ఎలా కనపడుద్ది అంటే మీకు ఒక రెక్టాంగులర్ బాక్స్ లాగా కనపడుతుంది. సేమ్ ఇలానే కనపడుద్ది. అదే టాప్ నుండి చూసారనుకోండి, ఇది టాప్ నుండి చూస్తే మీకు ఎలా కనపడుద్ది? ఒక హోల్ అనేది కనపడేది. మీరు డే టు డే లైఫ్లో చూసేదే. ఇప్పుడు ఈ సిలిండర్ ఫ్రంట్ నుండి చూస్తే మీకు ఎలా కనపడుతుంది? ఒక రెక్టాంగిల్ లాగా కనపడుతుంది. అదే టాప్ నుండి చూస్తే ఏం కనపడుతుంది? ఇది ఒక సర్క్యులర్ షేప్ అనేది కనపడుతుంది. అదే ప్రొజెక్షన్, దాన్నే మనం డ్రా చేయాలి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, మీరు మెట్లు ఉంటాయి కదా, స్టెప్స్. ఇక చూడండి, ఈ ఎగ్జామ్లో కూడా ఇస్తాడు. ఇలా చూస్తే ఇక్కడ చూడండి, మనం దీన్ని ఏ డైరెక్షన్లో చూడాలి? ఇది యారో మార్క్ ఉంది కదా, ఈ డైరెక్షన్లో చూస్తే ఇది ఫ్రంట్ వ్యూ, అంటే ముందు నుండి కనపడేటువంటి వ్యూ. ఇక్కడ మీకు ఇదే ఇందాక నేను చెప్పింది, ఈ యొక్క ఫ్రంట్ నుండి చూస్తే ఎలా కనపడుతుంది? ఈ ఎల్ షేప్ కనపడుద్ది. అదే ఈ ఎల్ షేప్, ఇదిగోండి, ఈ ఎల్ షేప్ కనపడింది కదా, ఈ ఎల్ షేప్ని డ్రా చేస్తాం. దానిపైన మళ్ళీ ఇంకో స్టెప్, ఈ స్టెప్ కనపడుద్ది. దానిపైన ఇంకొక స్టెప్, ఈ స్టెప్ కనపడుద్ది. ఇదే ఫ్రంట్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అంటారు దాన్ని. నెక్స్ట్ అలానే టాప్ నుండి చూడండి, దీన్ని ఈ డైరెక్షన్లో చూడండి. ఈ డైరెక్షన్లో అంటే టాప్ నుండి చూస్తే ఎలా కనపడుద్ది? ఈ ఎల్ షేప్ ఉంది, తర్వాత ఈ స్టెప్, ఈ స్టెప్. అదే సైడ్ నుంచి చూసారనుకోండి, సైడ్ నుంచి చూస్తే ఇదిగోండి, ఇది ఈ సైడ్ అంటే ఈ వ్యూ. ఇటు నుంచి చూస్తే ఫ్రంట్ వ్యూ కనపడుతుంది, ఇటు నుంచి చూస్తే టాప్ వ్యూ కనపడుద్ది, ఇటు నుంచి చూస్తే సైడ్ వ్యూ కనపడుద్ది. అలానే మీరు సపోజ్ ఒక కార్ ఉందనుకోండి, కార్ని ఫ్రంట్ నుంచి చూస్తే ఒకలా కనపడుతుంది, సైడ్ వ్యూ ఎలా ఉంటుంది మీకు? సపోజ్ ఇలా కనపడుతుంది. అంటే ఈ వీల్స్ ఎలా కనపడుతుంది? ఒక సర్క్యులర్ షేప్లో కనపడుతుంది, ఇది ఒక ఎలిప్టికల్ షేప్లో కనపడుతుంది, ఇలా డిఫరెంట్ షేప్లో. అంటే మొత్తం డ్రా చేయాల్సినటువంటి పని లేదు, నేను చెప్పేది అది. మొత్తం డ్రా చేయాల్సినటువంటి అవసరం లేదు. సపోజ్ మీరు ఈ మౌస్ మీకు ఈ సైడ్ నుంచి చూస్తే ఎలా కనపడుతుందో చూడండి. ఈ సైడ్ నుంచి చూస్తే అంటే ఇదిగోండి, ఈ యొక్క షేపు, దీని యొక్క షేపు ఇలా ఉంది, ఈ స్ట్రైట్ ఉండి ఇలా కనపడుతుంది. అలా మీ యొక్క డే టు డే లైఫ్లో కనపడేటువంటి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని కూడా. సపోజ్ ఇంకొక ఆబ్జెక్ట్ నేను చూపిస్తాను, ఇదిగోండి, ఇది 3 డైమెన్షనల్ డయాగ్రామ్, 3D వ్యూ.
దాన్ని సింగిల్ వ్యూ, టూ డైమెన్షనల్. అంటే దీని యొక్క ఫ్రంట్ వ్యూ అంటే ఇటు నుంచి చూస్తే ఎలా కనపడుతుంది, ఫ్రంట్ నుంచి చూస్తే ఎలా కనపడుతుంది. టాప్ వ్యూ ఇది, టాప్ నుండి అంటే ఈ డైరెక్షన్లో చూడాలి. నెక్స్ట్ సైడ్ వ్యూ అంటే ఈ డైరెక్షన్లో చూడాలి. చూసే అంటే ఈ డయాగ్రామ్ అనేది మీకు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్లో ఇచ్చేస్తారు. ఇవి చూడండి, ఫ్రంట్ నుంచి డ్రా చేసేటప్పుడు 75 mm అన్నాడు. సో 75తో ఒక లైన్ డ్రా చేస్తాం. అలానే దీని యొక్క విడ్త్ ఎంత ఇచ్చాడో చూడండి, దీని యొక్క హైట్ ఇక్కడ 12 ఇచ్చాడు, అంటే 12 mmతో ఇంకో లైన్ డ్రా చేసి దీన్ని జాయిన్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఏముంది, 25 సెంటీమీటర్స్ ఉంది, 25 ఉంది. సో కాబట్టి 25తో డ్రా చేస్తాం. సో ప్రతిదీ కూడా ఒక అనాలిసిస్ చేసి మైండ్లో డ్రాయింగ్ని ఫిక్స్ చేసుకుని దాన్ని డ్రా చేయాలి. ఓకే, అందుకనే డ్రాయింగ్ అనేది కష్టంగా ఉంటుంది అని చెప్తారు. అంటే ఇమాజినరీ థింకింగ్ అనేది మీకు రావాలి. ఓకే, లేదు అంటే కనుక కష్టంగానే ఉంటుంది. సో ఇవి డిఫరెంట్ కాన్సెప్ట్స్, అంటే ఈ యొక్క 5 చాప్టర్స్లో ఉండేటువంటి కాన్సెప్ట్లు ఇవి అనమాట. సో ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, లైన్స్, సాలిడ్స్ సంబంధించి 25 మార్క్స్ ఈ ఒక్క చాప్టర్లోనే ఉంటాయి. లైన్స్, పాయింట్స్, సాలిడ్స్, ప్లేన్స్. అంటే ఒక ఎస్ఏ, ఒక షార్ట్ ఆన్సర్, 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. అలానే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటే లాస్ట్లో చెప్పాను చూసావా, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, ఇవి వచ్చేసరికి మీకు 20 మార్క్స్ ఉంటాయి. అంటే 2 షార్ట్ ఆన్సర్, 2 ఎస్ఏ క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షనల్ వ్యూస్ అంటే సపోజ్ ఇది ఉంది, దీన్ని మిడిల్లో కట్ చేస్తే ఎలా కనపడుతుంది. నెక్స్ట్ ఇదే పేజీ ఇలా ఉంది, ఇది ఒక కోన్ అనుకుంటే ఈ కోన్ని కరెక్ట్గా సగానికి కట్ చేస్తే ఎలా కనపడుతుంది. నేను మీకు ఆ ఆబ్జెక్ట్స్ కూడా నేను మీకు చూపిస్తాను, డోంట్ వర్రీ అబౌట్ దట్. ఆ ఆబ్జెక్ట్స్ చూసినా మీకు ఒక అవగాహన అనేది రావటం జరుగుతుంది. ఇదిగోండి లైవ్ ఆబ్జెక్ట్స్ చూపిస్తా తర్వాత క్లాస్లో. ఇదిగోండి స్పియర్, ఈ స్పియర్ ఫ్రంట్ నుంచి చూస్తే ఎలా కనపడుద్ది, సర్కిల్. చెప్పండి మీరు, ఎవరైనా రెస్పాండ్ అవ్వండి, ఇంటరాక్ట్ అవ్వండి. సర్కిల్. ఈ స్పియర్ డ్రా చేయాలంటే మనం డ్రాయింగ్ ఫామ్లో సర్కిల్ డ్రా చేస్తే కనబడుతుంది. టాప్ నుండి చూస్తే ఎలా కనబడుతుంది ఊహించండి. సర్కిల్ సార్. టాప్ నుండి చూసినా కానీ సర్కిల్. ఓకే, నెక్స్ట్ క్యూబ్ ఉంది. క్యూబ్ని టాప్ నుండి చూడండి, స్క్వేరే కదా, స్క్వేర్. వెరీ గుడ్, దారిలోకి వచ్చారు. సైడ్ నుంచి చూడండి, స్క్వేర్. ఓకేనా. ఫ్రంట్ వ్యూ చూడండి, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇప్పుడు దీనికి చెప్పండి క్యూబాయిడ్ ని టాప్ వ్యూ నుండి చూస్తే ఏం కనబడుతుంది, రెక్టాంగిల్. ఓకే, సైడ్ వ్యూ చూడండి, రెక్టాంగిల్. నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ వ్యూ చూస్తే రెక్టాంగిల్. ఓకే, నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చెప్పండి. కోన్ ఉంది, కోన్ ని ఫ్రంట్ నుండి చూస్తే మీకు ఏం కనబడుతుందో చూడండి, వెరీ గుడ్, ట్రయాంగిల్ కనబడుతుంది. టాప్ నుండి చూస్తే ఈ డైరెక్షన్ లో ఆ డైరెక్షన్ లో చూడండి ఏం కనబడుద్ది, గెస్ చేయండి, పర్వాలా, తప్పైనా పర్వాలా. ఎవరో మెసేజ్ పెట్టారు, ట్రయాంగిల్ కాదు నితీష్ రాదు. చూస్తే సర్కిల్ కనబడుద్ది. మీరు కావాలంటే ఒక పేపర్ని ఇలానే పెట్టేసుకుని ఒక కోన్ పెట్టండి. ఓకే, కోన్ ఇలా పెట్టేస్తే ఇది ఇలా ఉంది, ఇదే కదా. దీని టాప్లో చూస్తే ఏం కనబడుద్ది అంటే కింద ఉన్నటువంటి సర్కిలే ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఆ సర్కిలే కనపడుద్ది. దానికి ఎగ్జాంపుల్ ఇదిగో చూడండి, మీకు ఇలా ఉందాం, ఎక్కువ ఏది కనపడుద్ది, సర్కిల్ కనపడుద్ది, ఇమాజినరీ థింగ్ అది అలా. ఓకే, సైడ్ నుంచి చూస్తే ఏం కనపడుద్దో చెప్పండి, కోన్కి ట్రయాంగిల్. సేమ్ అలానే
సిలిండర్ చెప్పండి. సిలిండర్ ఇలా పెట్టా నేను. సిలిండర్ని ఇదిగోండి ఇలా పెట్టా. ఫ్రంట్ నుంచి చూస్తే ఏం కనపడుతుందో చెప్పండి. ఫ్రంట్ నుండి సర్కిల్ సార్. సర్కిల్ సార్. ఫ్రంట్ ఇది పొజిషన్. ఇక్కడ నన్ను చూడండి, ఇది పొజిషన్. మీకు ఏది కనపడుతుంది? ఏ షేప్ లో కనపడుద్ది? సర్కిల్, రెక్టాంగిల్? రెక్టాంగిల్. ఇది ఇలా కనపడుతుంది. అదే సైడ్ నుంచి చూసారనుకోండి, ఈ డైరెక్షన్ లో చూసారనుకోండి, సర్కిల్ సర్కిల్. టాప్ నుండి చూస్తే రెక్టాంగిల్. రెక్టాంగిల్. Rectangle. సో ఇలా ఆలోచించాలి డ్రాయింగ్ లో ఎప్పుడు కూడా. అర్థమవుతుందా? ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ని కూడా ఎలా కనపడుతుంది అనేది మనం ఇమాజిన్ చేసుకుని డ్రా చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి, హెక్సాగానల్ ప్రిజం అంటారు. అంటే ఇక్కడ సైడ్ నుంచి చూస్తే ఏం కనపడుద్ది? హెక్సాగాన్ కనపడాలి. సైడ్ నుంచి చూస్తే హెక్సాగాన్ కనపడుతుంది. అలా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇవ్వండి, టెట్రాహెడ్రాన్ అని, క్యూబ్ అని, రాను రాను అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్స్ కూడా మంచి మంచి కాలేజెస్లో ఈ సాలిడ్స్ అన్నీ కూడా వాళ్ళు పెట్టుకుని ఉంచుతారనమాట. ఇవ్వండి, ట్రయాంగులర్ ప్రిజం, స్క్వేర్ ప్రిజం, హెక్సాగోనల్ ప్రిజం, బేస్, పెంటాగానల్ ప్రిజం, ఇలా ఉంటాయి అనమాట. డిఫరెంట్ అన్ని ఐటమ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి, సాలిడ్ రెవల్యూషన్. మీరు ఒక ట్రయాంగిల్ ఉందండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఇలా ఉంది. దీన్ని ఇది చూడండి, ఇలా ఉంది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఒక రెవల్యూషన్ చేసాం అనుకోండి, ఇది ఒక యాక్సిస్గా బేస్ చేసుకుంటే దీన్ని ఇలా రొటేట్ చేసాం. అప్పుడు ఏమైద్ది? ఒక కోన్ అనేది ఫామ్ అయిద్దా లేదా? అలానే సిలిండర్ని ఇక్కడ చూడండి, ఒక స్ట్రైట్ లైన్ అనేది తీసుకుని, ఈ ఎండ్ పాయింట్ని తీసుకుని ఒక యాక్సిస్ చుట్టూ 360 degrees తిప్పావు. ఇది చూడండి, ఇదే లైన్ అనుకుంటే ఈ లైన్ ఇలా తిప్పావు. అప్పుడు ఏం కనపడింది? ఒక సిలిండర్ అనేది ఫామ్ అయింది. అలా దాన్నే రెవల్యూషన్ అంటారు. కానీ అవన్నీ పోన్ ఇంకా మీకు ఫ్యూచర్లో ఇన్ డీటెయిల్గా బాగా అర్థమవుతాయి. అవి నెక్స్ట్ క్లాసెస్లో మనం చూద్దాం. సో కాబట్టి మీరు నెక్స్ట్ అంటే మీకు రేపటి నుంచి నాకు తెలిసి 18th నుంచి మీకు క్లాస్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ యొక్క కాలేజీలో కూడా మీరు డ్రాయింగ్ క్లాస్లో ఏమేమి తీసుకోవాలి, బేసిక్ థింగ్ వచ్చేసరికి వాటిని ఎలా వాడాలి, మెయిన్ ఒకసారి నేను మళ్ళీ చెప్తా. డ్రాయింగ్ టేబుల్ ఎవరు తీసుకోవద్దు, మీరు ఇంటి దగ్గర డ్రా చేసేది కూడా ఉండదు. ఏ రోజు ఈ డ్రాయింగ్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఈజీగా 40కి 40 మార్కులు వస్తాయి. ఓకే, 40 మార్క్స్ వస్తాయి. ఎప్పుడు అంటే కాలేజీలో ఫ్యాకల్టీ చెప్పింది చెప్పినట్టు చేసి సబ్మిట్ చేయాలి. అంటే ఇందాక నేను చెప్పిన, సపోజ్ ఇది ఉందనుకోండి, ఈ డయాగ్రామ్ ఈరోజు చెప్పారు, ఈ డయాగ్రామ్ డ్రా చేసి ఆయనతో కరెక్షన్ చేయించేసుకుంటే మీకు ఆ షీట్కి 10 మార్క్స్ పడిపోతాయి. ఒక్కొక్క షీట్కి 10 మార్క్స్ ఉంటుంది అనమాట. వాళ్ళు రిజిస్టర్లో ఎంటర్ చేసుకుంటారు. మీ యొక్క ప్రతి డ్రాయింగ్ క్లాస్కి కూడా ఒక షీట్ ఉంటుంది. ఒక్కొక్క షీట్కి 10 మార్క్స్ ఉంటుంది. ఆ 10 మార్క్స్ అన్నిటిని కూడా యావరేజ్ చేసుకుని 20 మార్క్స్గా ట్రీట్ చేస్తారనమాట. అర్థమవుతుందా? అది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఏ రోజు చెప్పిన షీటు ఆ రోజు కంప్లీట్ చేసుకోండి, ఈవెన్ లెటరింగ్లో కూడా. ఓకేనా? నెక్స్ట్ ఈ సెట్ స్క్వేర్స్ తీసుకోండి. తర్వాత సెట్ స్క్వేర్స్తో పాటు ఇవి కంపల్సరీగా తీసుకోండి. ఏది? స్కేల్ ఒకటి తీసుకోండి, ప్రో సర్కిల్ తీసుకోండి, ఈ యొక్క ప్రొట్రాక్టర్ తీసుకోండి. ప్రో సర్కిల్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. జనరల్గా మనం క్వశ్చన్ నెంబర్ వేయాలనుకోండి, ఇలా 1 అని రాసి ఇలా సర్కిల్ చుట్టేస్తాం. కానీ డ్రాయింగ్లో అలా కాదు. 1 అంటే ఇలా పెట్టి నీట్గా సర్కిల్ చుట్టాలి. ఆ నీట్గా సర్కిల్ చుట్టాలి అంటే ప్రతిసారి కంపాస్ పెట్టి తిప్పవు. ఇందులో ఏదైతే ఒక 12 mm డయామీటర్ ఉన్న సర్కిల్ ఉంటుందో దాన్ని ఇక్కడ పెట్టేసి దాన్ని రౌండ్ చుట్టి దానిలో 1 అనేది వేస్తాం. ఇప్పుడు చూడండి, ఇదిగో ఈ 1కి తేడా ఏంటి? ఏది బాగుంది? ఫస్ట్దా సెకండ్దా చెప్పండి. సెకండ్. అంటే అది అలా సపోజ్ 2 అనేది ఉంది. ఈ 2 అనేది ఇలా
ఇలా సింపుల్గా మీరు రాసేసే బదులు 2 అనేదాన్ని ఒక డ్రాయింగ్ లాంగ్వేజ్లో ఒక సర్కిల్లో పెట్టాలి. ఆ సర్కిల్ అనేది మీకు ప్రతిసారి కంపాస్ పెట్టి డ్రా చేయవు కాబట్టి ఈ యొక్క ప్రో సర్కిల్ అనేది మీకు ఉపయోగపడుతుంది డిఫరెంట్ డైమెన్షన్స్లో. ఈ 3 తీసుకోండి, ఇది వద్దు. ఈ వీటితో మీకు ప్రజెంట్ మీకు అసలు సంబంధం అంటే ఉంటుంది, కానీ అవి వద్దు. అవి ఖర్చుతో కూడుకున్నవి, డబ్బులు అనవసరంగా వేస్ట్ చేయొద్దు. మినిమం థింగ్స్ ఇవే. తర్వాత ఈ డ్రాఫ్టర్ కంపల్సరీ. ఇంకా మీ దగ్గర మీ సీనియర్స్ కానీ అన్నయ్యలు కానీ ఎవరన్నా వాడేసి ఉన్నా కానీ మీరు అది తీసుకోవచ్చు కొనకుండా, ప్రాబ్లం లేదు. మినీ డ్రాఫ్టర్ అంటారు, అది తీసుకోండి. తర్వాత ఈ పెన్సిల్స్లోకి వచ్చేసరికి అన్నీ తీసుకోవద్దు. ప్రజెంట్ అయితే మీరు హెచ్బి పెన్సిల్ ఒకటి తీసుకోండి, హై డార్క్గా వస్తుంది. హెచ్బి పెన్సిల్ మెయిన్ది తీసుకోండి, హెచ్బి పెన్సిల్. నెక్స్ట్ అలానే 1H 2H తీసుకోండి, 1H 2H. ఎందుకంటే హెచ్బి పెన్సిల్తో డయాగ్రామ్లు డ్రా చేసి మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, లైట్గా డ్రా చేసేది డార్క్గా డ్రా చేసేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి, ఇందులో థిక్నెస్ అనేది పెంచాను అనుకోండి. థిక్నెస్ పెంచితే లైన్ ఎంత లావుగా కనపడుతుంది. అదే థిక్నెస్ తగ్గించాను అనుకోండి, ఇందాక ఇదిగో ఈ లైన్ ఇలా థిక్నెస్ హైగా డ్రా చేసే లైన్స్ కొన్ని ఉంటాయి, థిక్నెస్ తక్కువగా డ్రా చేసేటువంటి లైన్స్ కొన్ని ఉంటాయి. మనం ఒక డయాగ్రామ్ డ్రా చేసామనుకోండి, బయాలజీలో మీరు ఒక డయాగ్రామ్ డ్రా చేశారు, దాని పార్ట్స్ పెట్టడానికి లైట్గా రాస్తాం, డయాగ్రామ్ అవుట్లైన్ వచ్చేసరికి బాగా డార్క్గా తీసుకొస్తాం. అర్థమవుతుందా? సో దాని డిఫరెన్స్ అనేది మనం కంపల్సరీగా డ్రాయింగ్లో చూపించాలి. అందుకనే హెచ్బి పెన్సిల్ 1H 2H ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ క్లిప్స్ తీసుకోండి. క్లిప్స్ తీసుకునేటప్పుడు ఈ ఐరన్వి తీసుకోవద్దు. ఐరన్ ఏమవుతుందంటే మీ యొక్క డ్రాయింగ్ షీట్ వైట్ ఉంటుంది. ఆ వైట్ మీద డ్రాయింగ్ షీట్స్ పెట్టినప్పుడు డ్రాయింగ్ షీట్ మీద ఈ క్లిప్ పెట్టినప్పుడు ఏమైందంటే ఇవి కొన్నిసార్లు తుప్పు పట్టిపోతాయి. స్టీల్వి తుప్పు పడతాయి కాబట్టి మీరు ప్లాస్టిక్కి తీసుకోండి. ప్లాస్టిక్కి తీసుకుంటే తుప్పు పట్టదు, అదే స్టీల్ తీసుకుంటే తుప్పు పట్టి మీ డ్రాయింగ్ షీట్ అనేది ఖరాబ్ అయిపోద్ది, మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక బాగా నైస్గా, అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటే డ్రాయింగ్ షీట్స్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ లాంటిది ఉంటుంది అనమాట. డ్రాయింగ్ షీట్ ఫోల్డర్ టైప్ ఒక హోల్డర్ అనేది ఉంటుంది అనమాట. డ్రాయింగ్ షీట్లు పెట్టుకోవడానికి ఒక బాక్స్, అందులో డ్రాయింగ్ షీట్స్ పెట్టుకోవచ్చు అనమాట. అది కుదిరితే మీ దగ్గర డబ్బులు ఉంటే తీసుకోండి, లేదు అంటే కనుక డ్రాయింగ్ షీట్స్ని నీట్గా మెయింటైన్ చేసుకోండి. ఇది ఒకటి. డ్రాయింగ్ షీట్ మాత్రం కాలేజ్ వాళ్ళు ఏదైతే అమ్ముతున్నారో అదే తీసుకోండి, ఓకేనా? ఎందుకంటే దాంట్లో కాలేజ్ నేము అవన్నీ కూడా ఉంటాయి. ఆ షీట్సే మీకు రికార్డులో పెట్టుకోవడానికి అందుబాటులోకి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ లైన్స్, ఈ మార్జిన్స్ దాటి మీరు డ్రా చేయొద్దు. దీనికి మళ్ళీ బార్డర్ లైన్ డ్రా చేస్తే డ్రా చేసుకోండి. ఇందులో రాసేది కూడా మీరు లెటరింగ్ కింద క్యాపిటల్ లెటర్స్ ఏదైతే చెప్పానో ABCD ఇలా క్యాపిటల్ లెటర్స్తోనే రాయాలి ప్రతిదీ కూడా. ఇక్కడ చూడండి, మీరు ఇన్ని లెటర్స్ ఉన్నాయి, అన్ట్రిమ్డ్ షీట్ అని, బార్డర్ లైన్, ఇవన్నీ ఎలా ఉన్నాయి? క్యాపిటల్ లెటర్స్తో ఉన్నాయా, స్మాల్ లెటర్స్తో ఉన్నాయా? అన్నీ కూడా అలా అర్థమయ్యిద్ది అనమాట. దానికోసం ఇది చూడండి, ఇక్కడ యారో హెడ్స్, నేను జూమ్ చేస్తాను మీకు అర్థమైద్ది. స్క్రీన్ కనపడుతుందమ్మా మీకు, కనపడట్లేదా? కనపడుతుంది సార్. ఓకే, పాజ్ అని వచ్చింది. ఓకే, దీంట్లో ఇదిగోండి యారో హెడ్స్ చూడండి, యారో హెడ్స్ ఎలా ఉన్నాయి. ఈ యారో హెడ్స్ చాలా జాగ్రత్తగా డ్రా చేసుకోవాలి. 3:1 రేషియో, 6:2 రేషియో అలా ఉంటాయి. ఈ డైమెన్షన్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఈ 20 ఉంది, జనరల్గా మనం డైమెన్షన్ లైన్ ఇలా డ్రా చేసి దాని మీద 20 అని పెడతాం. ఓకే,
20 mm సెంటీమీటర్స్ అనేది కూడా రాయకూడదు. కింద అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏం రాస్తామంటే ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం లేదా ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ సెంటీమీటర్స్. అంటే డ్రాయింగ్లో డయాగ్రామ్లో ఎక్కడా కూడా మిల్లీమీటరా సెంటీమీటరా అని ఎక్కడా మెన్షన్ చేయం. ఓకేనా? సో కింద రాస్తాం అనమాట ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం, ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ సిఎం అండ్ సెంటీమీటర్స్లో. ఓకేనా? అలా రాస్తాం అనమాట ఇది వీటికి సంబంధించి. ఓకేనా? సో ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి అడగండి. డిఫికల్ట్గా ఫీల్ అవ్వద్దు. ఇవన్నీ ఉంటాయి అని నేను చెప్పాను అంతే. ఓకేనా? అంతేగాని సబ్జెక్ట్ చెప్పలా, ఇవన్నీ ఉంటాయి, డ్రాయింగ్ ఇలా ఉంటుంది అని ఒక ఓవరాల్ వ్యూ అనేది ఇచ్చాను. దాన్ని చూసి మీరు కంగారు పడవద్దు. ప్రతిరోజు చెప్పేటువంటి క్లాస్లో అసలు ఏది ఒక్కొక్కటి మనం ఎలా డ్రా చేయాలి అనేది చెప్తాం. డ్రాయింగ్ క్లాస్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఒక స్కేలు పెన్సిల్ పెట్టుకోండి చాలు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయి, ఎరైజర్, నాన్ డస్ట్ ఎరైజర్ ఒకటి పెట్టుకోండి. మీరు కొనుక్కోండి అది కూడా, నాన్ డస్ట్ ఎరైజర్. ఓకేనా? ఈ థింగ్స్ మినిమం ఉంటే చాలు. డౌట్స్ ఏమైనా ఉంటే ఇంటరాక్ట్ అవ్వండి, లేదా ఇక్కడ ఉన్నటువంటి మెసేజ్ పెట్టినా కానీ నేను చెప్తాను. టెక్స్ట్ బుక్స్ కూడా ఒకటి చూడండి. టెక్స్ట్ బుక్స్ వచ్చేసరికి మీకు ఇంజనీరింగ్ డ్రాయింగ్ బై ఎన్డి భట్ అని ఒకటి ఉంటుంది. ఎన్డి భట్ అనేటువంటి డ్రాయింగ్ టెక్స్ట్ బుక్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ అనమాట ఇది. ఓకేనా? ఈ టెక్స్ట్ బుక్ మీరు కొనగలిగితే కొనుక్కోండి, లేదు అంటే కనుక ఫాల్కన్ కానీ రేడియంట్ కానీ, అది కూడా ఎస్ఆర్ మంచు అని ఒకటి ఉంటుంది. ఎస్ఆర్ మంచు, సుబ్బరాయుడు మంచు అని చెప్పి ఒకటి ఉంటుంది, ఎస్ఆర్ మంచు. అదైనా కొనుక్కోండి. లేదు అంటే వేణుగోపాల్ అనేటువంటి ఆధార్తో ఒకటి ఉంటుంది, వేణుగోపాల్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ బై వేణుగోపాల్ అని చెప్పి. నేనైతే ప్రిఫరెన్స్ ఎన్డి భట్ ఇస్తాను. మీరు కావాలంటే వేణుగోపాల్ అయితే తక్కువ రేట్లో వస్తుంది, దానికంటే తక్కువ రేట్లో ఎస్ఆర్ మంచు వచ్చింది. మీకు పాలిటెక్నిక్కి వచ్చేసరికి ఎస్ఆర్ మంచు సరిపోతుంది. ఇంజనీరింగ్ స్టాండర్డ్ అయితే కనుక ఎన్డి భట్ వేణుగోపాల్ కావాల్సి వస్తుంది. ఓకేనా? మీరైతే సజెషన్ ఫాల్కన్ రేడియంట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్, అదే డ్రాయింగ్ టెక్స్ట్ బుక్ కొనుక్కుంటే సరిపోయింది. లైబ్రరీలో ఉంటే కనుక ఈ ఎన్డి భట్ కానీ వేణుగోపాల్ కానీ ఉపయోగించుకోండి అవకాశాన్ని బట్టి. ఓకేనా? నెక్స్ట్ దీంట్లోనే మీకు వాళ్ళు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏంటో కూడా ఒకసారి మీకు చూపిస్తా. ఇవన్నీ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ బై వర్గీస్, నెక్స్ట్ బసంత్ అండ్ అగర్వాల్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ బై ఎన్డి భట్ ఇది మెయిన్. ఇదే బాగా అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇస్తారండి. ఓకే? నెక్స్ట్ ఇంకా కొంతమంది డౌట్ అడిగారు. ఒకటి, టైటిల్ బాక్స్లో రాసేది కూడా మెజర్మెంట్లో రాయాలా? మెజర్మెంట్స్, అవునండి. టైటిల్ బాక్స్లో రాసేది కూడా, ఇప్పుడు నేను సపోజ్ ఏ అనేది రాశాను అనుకోండి, ఈ ఏ అనేటువంటి లెటర్, సపోజ్ నా పేరు జితేంద్ర, ఈ జితేంద్ర అనేది అన్ని లెటర్స్ కూడా సేమ్ హైట్ ఉండాలి, 4 mm హైటే ఉండాలి. అర్థమవుతుందా? కరెక్ట్గా 4 mm హైట్తోనే ఉండాలి. 4 mm ఆర్ 6 mm ఆ హైట్ కూడా మెయింటైన్ చేయాలి. అర్థమవుతుంది? మనం రాసేది ఏదైనా కానీ 4 mm హైట్ 6 mm హైట్తోనే రాయాలి. ఏ లెటర్ ఫస్ట్ లెటర్ ఎంత హైట్ ఉందో లాస్ట్ లెటర్ కానీ అన్ని లెటర్స్ కూడా ఈక్వల్గా రావాలి, ఈక్వల్ హైట్తో రావాలి. నీకు కర్సివ్ రైటింగ్ వచ్చింది కదా అని చెప్పి ఊరినే అక్కడ రాసేస్తే కుదరదు. పొడి అక్షరాలు లెటర్స్, క్యాపిటల్ లెటర్సే రాయాలి. డ్రాయింగ్ షీట్లో ప్రతి చోట కూడా మీకు క్యాపిటల్ లెటర్సే ఉంటుంది. అదే ఎంఎం ఉంది, ఈ ఎంఎం అనేది స్మాల్ లెటరే, మరలా డైమెన్షన్స్ రాసేది. ఓకేనా? నెక్స్ట్ డ్రాఫ్టర్ తీసుకోవాలి. చెప్పాక నితీష్ రాజు లేట్గా జాయిన్ అయినట్టున్నావు. డ్రాఫ్టర్ తీసుకోవాలి కంపల్సరీగా. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఏమీ లేకపోతే కనుక క్లోజ్ చేద్దాం. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఈరోజు మళ్ళీ రీసెంట్గా నీలిమ జాయిన్ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో ఉన్నావా? రెస్పాండ్ అవ్వండి ఒకసారి. నీలిమ. ఎస్ సార్ ఉన్నాను. ఓకే, రైట్. సరే, సెషన్ని క్లోజ్ చేస్తున్నాను. మీరు డ్రాయింగ్
దీన్ని చూసి కంగారు పడొద్దు. డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది మీకు కనపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ రేపటి క్లాస్ వచ్చేసరికి మీకు అన్ని బ్రాంచెస్కి కలిపే కంప్యూటర్స్ మీద ఉంటుంది. బేసిక్ ఫండమెంటల్స్ మీద కంప్యూటర్స్ మీద ఉంటుంది. శిరీష మేడం అని చెప్పి ఓ మేడం చెప్తారు. అంటే అసలు మీ యొక్క పాలిటెక్నిక్కి కంప్యూటర్ వల్ల యూజ్ ఏంటి, మొత్తం టోటల్గా అసలు అందులో ఉన్నటువంటి టెక్నాలజీస్ ఏంటి అనేది మొత్తం కూడా మేడం చెప్తారనమాట రేపటి క్లాస్లో. ఓకే, రైట్.